వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. చట్టాన్ని కాపాడడం కోసమే ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందని మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. శుక్రవారం ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్ నివాసంలో ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన జనాభాను ఇప్పటివరకు ప్రభుత్వాలు రెక్కించడం లేదని మండిపడ్డారు. ఇప్పటివరకు ప్రభుత్వాలు బంజారా గిరిజనులకు సంబంధించిన లిపిని ప్రకటించకపోవడం లేదని, దాదాపు భారతదేశంలో 14-15 కోట్ల మంది గిరిజనులు ఉన్న 8th షెడ్యూల్లో చేర్పించట్లేదని ఆయన ప్రశ్నించారు. అందుకని ప్రభుత్వాలు చర్చించి ఇప్పటికైనా గిరిజనులు బంజారా సోదరుల లిపిని ప్రకటించాలని ఆయన కోరారు. ఆనాడు తాను పార్లమెంట్లో ఈ విషయంపై ప్రశ్నించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి 476 మిలియన్ల గిరిజన అందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులరా, ఒక గొప్ప ఆశయంతో ఐక్యరాజ్య సమితి ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఆత్మ బిడ్డలు చాలామంది చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. అవి నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీని మీద ఎప్పుడన్నా మనం ఏదైనా డిబేట్లు పెట్టుకొని చేసుకోవాల్సి ఉంది. ఆదివాసీ అంటే కులమని, అది ఎవరో ఒకరికి సంబంధించింది, ఇతరులకు దాంట్లో స్థానం లేదన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. సో ఆదివాసీ అనేది ఈ భూమి మీద ఆదిమ మానవుడిగా జన్మించినటువంటి వాళ్ళ ఆనవాళ్ళు వాళ్ళ చెట్టు పుట్ట కోనల్లో ఉన్నారు కనుక వాళ్ళని ఆ రోజు నుంచి ఆదివాసీ అంటున్నారు. ఆదివాసీలనే వేరే దేశాలలో ఇండిజినస్ పీపుల్ అనే ఉంది. మన భారతదేశంలోనే కాదు, అమెరికా లాంటి దేశాల్లో కూడా రిజర్వేషన్ ఉంది అఫర్మేటివ్ సిస్టమ్ ద్వారా. అంటే అంగతొక్కబడినటువంటి జాతులందరినీ వాళ్ళు ఈ దేశానికి వాళ్ళ నిర్మాణం, రక్షణ, పురోగతిలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది. కానీ స్వార్థపరుల చేత తొక్కబడి వాళ్ళు ఈ దేశంలో బయటకు వస్తలేదు కనుక ఐక్యరాజ్య సమితిలో కొంతమంది ఎవరైతే ఆదివాసుల గురించి పనిచేస్తున్నారో ఈ అగ్రవర్ణ వర్గాల గురించి వాళ్ళు ఐక్యరాజ్య సమితి 1982లో కలిసి ఒక ప్రత్యేకించినటువంటి ఒక రోజు ఈ ప్రకృతికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళకి పెట్టవలసినటువంటిగా కోరితే యునైటెడ్ అసెంబ్లీ దాన్ని ఒప్పుకుంది. 1994లో డిసెంబర్ 23 నాడు ఈ ఆదివాసీ దివస్ని ఏమని ప్రకటించిందంటే ఇండిజినస్ పీపుల్స్ డే, ఇంటర్నేషనల్ ఇండిజినస్ డే అనే పేరుతోనే ఉంది. దాన్ని అధికారికంగా 10 సంవత్సరాలకు ఒకసారి దాని పైన విశ్లేషణ జరిగి, అంటే జనాభా ఎంత ఉంది, జనాభా పెరుగుతుందా తగ్గుతుందా, లేదా వాళ్ళు ఈ ప్రకృతికి అందించినటువంటి సేవలను గుర్తించి వాళ్లకు సన్మానాలు చేస్తూ వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళకైతే రక్షణకు ఏదైతే చట్టాలు ఉన్నాయో వాళ్ళని కాపాడాలనేది ఈ దినం యొక్క ఉద్దేశం. కానీ అది నా దృష్టిలో ఒక ప్రొఫెసర్గా మొదటి నుంచి ఒక పార్లమెంట్ సభ్యులుగా అది అబాస్ పాలవుతుంది. ప్రపంచంలో ఎవరు పట్టించుకుంటే నాదుడు లేడు, లెక్కలు లేవు. లెక్కలు ఉంటే ఇప్పటి వరకు భారతదేశంలో గిరిజనుల జనాభా 7.5%గా ప్రకటించేది అప్పటి ప్రభుత్వం. 64 నుంచి 2024 వరకు ఎన్ని సంవత్సరాలు అయిందో మీరే ఆలోచించండి. ఇది ఏ మేధావులకా మరి గిరిజనులకా సంఘాలకి ఎందుకు అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ 2 సార్లు పార్లమెంట్ ఇంతవరకు గిరిజన జనాభా పెరగలేదు. అనేక మంది అర్హులైనటువంటి వాళ్ళు ఎస్టీ కమిషన్ దగ్గర గత 20-30 సంవత్సరాల నుంచి ములుగుతా ఉన్నాయి. వాళ్ళని చేర్చమంటే చేర్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ లంబాడీ లాంటి వాళ్ళు, అంటే బంజారా పేరుతో ఉండేటువంటి 12 కోట్లు మాట్లాడేటువంటి భాషను కూడా 8th షెడ్యూల్లో చేరలేదు. దీని లాభం ఏంటి? ఎందుకు పెట్టినట్టు ఈ ఆదివాసీ దివస్? ఈ ఆదివాసీ దివస్కి ఎంతమంది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నారో అది కూడా మనం గమనంలోకి తీసుకెళ్ళాలి. అయితే ఇవన్నీ పక్కకు పెట్టి కులాల పంచాయతీ, మతాల పంచాయతీ, నువ్వు ఎస్టీ కాదంటే నువ్వు ఎస్టీ కాదని, నీకు నాకు ఈ వైర్యం ఒకటి మొదలైన తర్వాత దీనిలో ఐక్యత పోయి ఇది అబాస్ పాలవుతా ఉంది. కనుక మీరు ఉన్నటువంటి మిత్రులను కోరేది అంటే, ముఖ్యంగా భారతదేశం ప్రపంచంలో ఆఫ్రికాలో ఎక్కువ ఆదివాసు గిరిజనులు ఉంటే ఆ తర్వాత ఉన్నటువంటి దేశం భారతదేశం. 720 గిరిజన తెగలు ఉన్నాయి. అధికారికంగా గుర్తించబడ్డాయి 720 గిరిజన తెగలు ఉన్నాయి. ఎవరో ఇక్కడ ఒక లంబాడీసో, కోయో, నాయక్పొడో, యానాదో, ఎరకల కాదు.
ఇట్లా 720 గిరిజన తెగలు, ఒక్కొక్క తెగకు ఒక్క రకమైనటువంటి భాష, వేష, భూషణ, ఆహారాలు, ఆహార్యాలు ఉన్నాయి. మరి అంత గొప్ప చరిత్రతో పాటు ఈ దేశానికి జానపద కళారూపాలను వేల సంవత్సరాలుగా మౌఖికంగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది గిరిజనులే. ఎవరికి లేదు. నువ్వు ఒక తైతక్క నేర్చుకోవాలంటే 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టి ఏం చేస్తున్నావో నేను దాన్ని కించపరచదలుచుకోలేదు. కానీ ప్రకృతి నుంచి, ప్రకృతి పూజారులుగా ప్రకృతి నుంచి నేర్చుకున్నటువంటి కళారూపాలు దేశ విదేశాల్లో ప్రదర్శించి ఈ దేశానికి ఒక మకుటంగా ఉండేటువంటి గిరిజనుల పరిస్థితి వాస్తవానికి బాగులేదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక 3 డిమాండ్స్ పెట్టాం. ఒకటి, వెంటనే ఏదైతే గిరిజనుల భాష ఉందో, ఎవరైతే ఈ ఆదివాసుల పేర్ల ఆ తెగలో ఉన్నటువంటి, అది ఒక అంబరిల్లా, ఒక గొడుగు. ఆదివాసి అనేది ఒక గొడుగు. స్పష్టంగా చెప్పాలంటే ఆదివాసి ఈజ్ ఏ అంబరిల్లా. దాంట్లో హెట్రోజీనియస్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఆ అంబరిల్లా కింద ఎవరైతే ఆ గ్రూప్ చెట్టు అనుకోరారు, ఆ చెట్టు కింద అన్ని కుళ్ళు వర్షాలు వద్ద ఏదైనా వస్తే ఉరికిపోయి ఆ చెట్టు కింద ఉంటాం. ఆ అంబరిల్లా కింద ఉండేవాళ్ళే ఆదివాసులు. అట్లా అనేక భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు అధిక సంఖ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ బంజారాలు 12 కోట్ల మంది భారతదేశంలో ఒకే భాష మాట్లాడుతున్నారు. ఇది ప్రపంచ దేశాల్లో ఎవరికీ లేదు. అయినా మన భాష ఎప్పుడు ఏదైనా కావచ్చు. కానీ మరి ఇది ఎవరి లోపం? రాజకీయ నాయకుల లోపమా, సంఘ నాయకుల లోపమా, జాతి లోపమా తెలియదు. కానీ దాన్ని మోసేవాళ్ళు లేక అది అభాసు పాలవుతా ఉంది. పోతే మీకు చెప్పినట్టు ఈ దేశంలో ఉండేటువంటి 12 కోట్ల బంజారాల్లో కేవలం 5 రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్నాం. మిగిలినటువంటి రాష్ట్రాలలో గాలిలో దీపం లాగా పిచ్చమెత్తుకొని తిరిగే పరిస్థితిలో బంజారాలు ఉన్నారు. మరి వాళ్ళను ఒక 5 రాష్ట్రాల్లో ఒకే భాష మాట్లాడే వాళ్ళు గిరిజనులలో తెగలో చేర్చినప్పుడు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది. మిగతా వాళ్ళని ఎందుకు చేర్చడం లేదని దానికి జవాబు లేదు. అదేవిధంగా 2-3 విషయాలు ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. శివలాల్ జయంతి ఈ దేశంలో ఏకైక మనకు ఆధ్యాత్మిక గురువు శివలాల్ మహారాజ్, హాతిరామ్ బావా చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళు గుర్తింపబడక పునాది రాళ్ళుగా దాగి ఉన్నారు. ఇప్పుడు మనకు జంగి భంగి ఇప్పుడు 15వ శతాబ్దంలో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ గోల్కొండలో బంజారా దర్వాజా అని కూడా ఉన్నది. చరిత్ర కళ్ళ ముందు కనబడుతున్న భాషకు లిపి లేక దయచేసి ఇప్పటికైనా యువత గమనించాలి. నీ కళ్ళ ముందు కదలాడుతుంది నీ భారతదేశంలో నీ బంజారాల చరిత్ర, ఇతిహాసం నీ కళ్ళ ముందు కనబడుతుంది. కానీ భాషకు లిపి లేక అది లిఖితపూర్వక చరిత్ర కాకపోవడం వల్ల అనేక అపనిందలు, ఆరోపణలు, అవమానాలు, అన్యాయాలకు గురి అవడమే కాదు, ఆ మహానుభావులంతా పునాది రాళ్ళుగా దాగి ఉన్నారు తప్ప మన చరిత్ర బయటకు రాలేదు. మిత్రుల ఈ ఒక్క రోజున మీ అందరికీ నేను ప్రాధేయపడతా ఉన్నాను. దయచేసి మనలో ఏది ఉన్నా పక్కకు పెట్టండి. కానీ మనం ఈ జాతిని బయటకు తీసుకురావాల్సినటువంటి శుభతరుణంలో అందరినీ కోరుతా ఉన్నాను. మనం ఒకటైతే తప్ప ఈ రిజర్వేషన్ల పేరు మీద లేదా మనం కొట్లాడుకోవడంలో వచ్చేది ఏం లేదు. జాతి ఒకటే వాయిస్ ఉంటే ఏక జాతి ఏక వాతికి ఏకజు ఒకటైతే ఇది తప్పకుండా సాధించగలుగుతాం అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం నాకుంది. దానికి మనం అందరం కలిసి పనిచేస్తామని మీ అందరినీ మనవి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం బంజారాలతో తమాషా అంటారు కదా, తమాషా చేస్తున్నారు, తమాషా చూస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వంలో నేను ఏం చేసినో మీకు అందరికీ మీరే సజీవ సాక్షులు. నా వరకు నేను ఏదో కొంత చేయగలిగినా, దానికి ఆధారాలు ఉన్నాయి, చేసిన పనులు ఉన్నాయి. నేను బంజారాల గురించి 4 సార్లు గిరిజనుల గురించి మాట్లాడుతున్నాను. ఆ ప్రభుత్వం నన్ను రాజకీయంగా తొక్కిపెట్టి బయటకు రానియకుండా చేశారు. ఇవాళ మనోళ్ళు అదే భయంతో ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నా, ఇంకెవరో ఎంపీలు ఉన్నా, మేము మాట్లాడితే మా గతి ఏమవుతుందో అనుకుంటున్నారు. కానీ మీ ఎంబడి మేము ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం పుట్టిన కాడి నుంచి లంబాడీలే మంత్రులుగా అయ్యారు. కారణం ఏంటి? తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత 35 కులాలలో 32 తెగలు ఇక్కడ ఉన్నాయి. ఈ 32 తెగల రేవంత్ రెడ్డి గారు 32 తెగల జనాలు 7% ఒకే భాష మాట్లాడే లంబాడీలు ఉన్నారు. మీరే 2-3 సార్లు మాతో స్వయంగా చెప్పారు లంబాడీలో నా ప్రభుత్వం అవుతుందని. మరి 10% ఉన్నటువంటి లంబాడీలలో మంత్రులు ఎంతమంది ఉన్నారు, చైర్మన్లు ఎంతమంది ఉన్నారు? మీరు మళ్ళీ అక్కడికి వచ్చే వరకు అదే రిజర్వేషన్ ఉన్నటువంటి 1-2 పోస్టులు ఇచ్చి మమ్మల్ని సంజాయించడం ధర్మం కాదు. పోతే మా మీద ఇంకా ఇక్కడ ఉండేటువంటి ఆదివాసీ మిత్రులు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, మా ఎంపీ మళ్ళీ ఏదో ఈ బంజారాలు గిరిజనులు కాదంటారు.
అరే ఎవడ గిరిజనులు అంటే మీకు ఏమైనా సన్యాసులు చదువుకున్నారా? మనుషులకు పుట్టినరా? ఏంటిది గిరిజనులు? ఎవడికి లేదు రాజ్యాంగంలో నాకున్నది. ఎవడైతే మాట్లాడుతున్నావో నిన్ను తీసేయమని చందా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఉన్నది. సన్యాసులు చూసుకోండి. ఎందుకు అనవసరంగా మేము ఊకే మమ్మల్ని ఏమి చేయలేరు. మాకు రాజ్యాంగ భద్రత ఉంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి మా దగ్గర ఉంది. మేము పక్కా గిరిజనులు. మా దురదృష్టం మా భాష మా ముందు పేర్లు అనేక రావడం వల్ల దేశంలో బంజారాలంతా గిరిజనులు కాలేకపోయారు. సీతక్కను మళ్ళీ గుర్తు చేస్తున్నా. చూడమ్మా, నీ అదృష్టం, నువ్వు గెలిచినావు, నువ్వు మంత్రి అయినావు. మాకేం ఆక్రోశం లేదు, మాకేమి నీ మీద కోపం లేదు. ఏం చేస్తున్నావు? 40 లక్షల గిరిజనులు ఒకే భాష మాట్లాడేటువంటి లంబాడీల పుణ్యాన్ని నువ్వు అక్కడ మంత్రి అయి ఉన్నావా కాదా? అది చెప్పండి. మరి అయినప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఏం ప్రయత్నం చేస్తున్నావు? నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మేము కంకణబద్దులు కాదలుచుకున్నాం, మేము ఐక్యత చాటదలుచుకున్నాం. నేను ఒక్కనే కాదు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో త్వరలోనే మా రాజు నాయక్ అధ్యక్షన ఆల్ ఇండియా బంజారా సేవా శాఖ అధ్యక్షుడు, రాష్ట్ర ఇక్కడ అధ్యక్షుడిగా ఆయన ఇంకా ఏ స్థాయికైనా తీసుకుపోయి పనిచేసే వాళ్ళకి మనం దండేయాలి. వారి అధ్వర్యంలో తొందరగానే మేమేంది, మా ఐక్యత ఏంది, మా శాతం ఏంది మేము చాటడానికి సిద్ధంగా ఉన్నాం. అది చేయకముందే 8th షెడ్యూల్లో భాష పెట్టడానికి రేపు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. దాని తర్వాత ఎవరైతే అర్హులైనటువంటి కులాలు ఉన్నాయో గతంలో మేము పంపించినాం, ఆ కులాలను మళ్ళా మా ఒక బంజారా కులమే కాదు, మా ఒక బంజారే కాదు, గిరిజనులుగా అర్హత ఉండి అటువంటి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళని గిరిజనులుగా చేర్చాలి. పోతే సంత్ సేవాలాల్ మహారాజ్, కుమ్రం భీమ్ గారిని ఆదరిస్తున్నాం. 100 సార్లు లాంటి వాళ్ళు మీడియాలో పత్రికలో చెప్పాను. మరి ఇక్కడ మా ఠానూ నాయక్ ఏం తక్కువ తిన్నాడు? ఠానూ నాయక్ చేసిన పాపం ఏంటి? ఠానూ నాయక్ పేరు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో లేదు? వివక్ష లేకపోతే ఈ పేరు ఎందుకు వస్తలేదని అడుగుతా ఉన్నాను. దయచేసి మా నోరు విప్పి మీ భరతం బయట పెట్టకుండా జాగ్రత్త పడండి. ఈ విషయాలను వెంటనే మీరు అసెంబ్లీలో తీర్మానం చేయండి. మాకు లంబాడి బిడ్డకు వెంటనే ఓ మంత్రి పదవి ఇవ్వండి. మిగిలినటువంటి 6 మంత్రి పదవులను ఆ రోజునేమో కేసీఆర్ తొక్కి పెట్టిరంటారు. మీరేం చేస్తున్నారు? మీద కూర్చున్నారు. వాడి కాళ్ళు కావరమై తొక్కి పెడితే మీరు మదం ఎక్కి బలం ఎక్కి మీకు ఏమైందో తెలియదు. మీరు 6 ఇవ్వకుండా తొక్కి పెట్టినంటే ఏది మీరు చేసేది గొప్ప పని అని ప్రజలకు చెప్పుకుంటున్నారా? దయచేసి చివరిగా ఈ ఒక శుభదినాన ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడకుండా ఈ 3 విషయాలు నేను ఏదైతే చెప్పాను, సంత్ సేవలాల్ మహారాజ్ వెంటనే విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలి. నిలువెత్తు విగ్రహం ఆడ సేవలాల్ భవనం దగ్గర పెట్టు మనం ఇవ్వమని చెప్పినాం. గిరిజనులకు భూమి ఇస్తారని భూమి ఇవ్వలేదు, గొర్రెలు ఇస్తారని గొర్రెలు ఇవ్వలేదు. అన్ని రకాలుగా మోసపూస్తే ఆ ఒక్క కోపంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తే మాకేమైనా లాభం జరుగుతుందని 43 నియోజకవర్గాల్లో మీరు గెలిపిస్తే మీరు అదే పాపం ఒడిగట్టుకుంటున్నారు కనుక వెంటనే మా నాయకులు మేము ఏదైతే మాట్లాడుతున్నామో అది ఎవరి మీద వివక్ష కాదు, ఎవరి మీద కోపతాపాలతో కాదు. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రేపు వెంటనే సీతక్క మీరు మాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, గిరిజన బిడ్డగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, సమన్వయం చేయాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను.